అన్న ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎలక్షన్ ఇంకా 2-3 రోజులే ఉంది. జనాల్ని మరొకసారి పునరాలోచించుకోమని నేను చెప్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపరుడు అని మీరు చెప్తున్నారు. అందుకే కేసులు పెట్టారు, అందుకే జైల్లో పెట్టారు. అతను ఉండడానికి లేదు రాజకీయాల్లో, ఉంటే జైల్లో ఉండాలా, రాజకీయాల్లో ఉండదు అన్నారు కదా. ఓకే అనుకుందాం ఒక నిమిషం, అతను అవినీతిపరుడే, తెగ సంపాదించేశాడు, ఒక 5-6 లక్షల కోట్లు సంపాదించాడు, అందుకే జైల్లో పెట్టారు అనుకున్నాం. రామారావు ఏం చేశాడండి? రామారావు ఏం చేశాడు? రామారావు అవినీతిపరుడు అయి ఉండాలా? చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూలో అవినీతిపరుడు అయి ఉండాలా ఎన్టీ రామారావు గారు? చాలా లక్షల కోట్లు తినేశారు ఇద్దరు కలిపి, లక్ష్మీవారం కలిపి. అందుకని వెన్నుపోటు పొడిచి ఆంధ్రదేశాన్ని కాపాడా? సేమ్ రామారావుని ఎలా వెన్నుపోటు పొడిచాడో పదవి కోసం, సేమ్ పదవి కోసమే తనే గెలవాలని చెప్పి, ఇతరుంటే అడ్డుపడతాడని చెప్పి అవినీతి మరకలు అందించి, కాంగ్రెస్తో కేసు పెట్టించి, తెలుగుదేశం వాళ్ళతో కేసు పెట్టించి, జగన్ మీద కోర్టులో కేసు పెట్టించి జైలు పంపించాడు. సాక్ష్యాలు లేకుండా జైలుకి ఎలా పంపిస్తున్నారు?